ఒక రైలు ప్రపంచ దేశాలను గడగడలాడించింది. భారత్లోని నిఘా వ్యవస్థలన్నిటినీ పరుగులు పెట్టించింది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాకు సైతం ముచ్చెమటలు పట్టించింది. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎన్ఐఏ రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ రైలు కథేంటి? డిసెంబర్ 5, 2019 అమెరికా నాసాకు చెందిన ఓ శాటిలైట్ ఆసియా, ఆఫ్రికా ప్రాంతంలోని అటవీ భూములు మ్యాపింగ్ చేస్తుంది. ఆ సమయంలో అసోంకు ఈశాన్యంగా ఉన్న ఓ అటవీ ప్రాంతంలో రైలు లాంటి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పచ్చని చెట్లు, తీగలతో పూర్తిగా కప్పబడి లీలగా కనబడుతున్న ఆ భారీ వస్తువు జాడ గురించి నాసా వెంటనే తమ దేశ రక్షణ శాఖ పెంటగాన్కు చేరవేసింది. దానిని ఖండాంతర క్షిపణిగా అనుమానించిన అగ్రరాజ్యం అమెరికా పూర్తి సమాచారం సేకరించాలని సిఐఏ, నాసా అధికారులను ఆదేశించింది. దీంతో అమెరికా శాటిలైట్లు ఈ ప్రాంతంపై ఫోకస్ చేసి మరింత సమాచారం సేకరించడం మొదలుపెట్టాయి. భారత భూభాగంపై అనూహ్యంగా ఉపగ్రహ కదలికలను కనిపెట్టిన ఇస్రో, నేషనల్ టెక్నాలజీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిఘా విభాగాలకు ఈ విషయాన్ని చేరవేసింది. ఇదే సమయంలో పెంటగాన్లో పనిచేస్తున్న చైనా, రష్యా గూఢాచారులు ఈ ఖండాంతర క్షిపణి గురించి తమ దేశాలకు సమాచారం ఇచ్చారు. ఇలా చిత్ర విచిత్రాలు జరుగుతున్న టైంలోనే ఆ విషయం రష్యా, చైనాలో పనిచేస్తున్న ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా ఏజెంట్లకు తెలిసింది. ఈ సమాచారాన్ని ఇండియన్ గవర్నమెంట్కు చేరవేశారు. అంతే, ఇంతకీ ఎవరి పని ఇది అని విచారణ మొదలైంది. సాధారణ పౌరులెవరైనా ఆ క్షిపణిని రూపొందించారా, లేక సైన్యానికి చెందిన వాళ్ళ పనా అని భారత్తో పాటు మిగతా దేశాల్లోనూ భయం మొదలైంది. ఇండియాలో డాక్టర్ స్ట్రేంజ్ లాంటి వారు ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కలిగింది. డాక్టర్ స్ట్రేంజ్ అనేది ఓ ఇంగ్లీష్ కామెడీ మూవీ. అందులో ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా సోవియట్ యూనియన్పై ఆటం బాంబు ప్రయోగించమని తన సిబ్బందిని ఆదేశిస్తాడు. విషయం తెలిసి అమెరికా ప్రెసిడెంట్, డిఫెన్స్ పెంటగాన్ అధికారులు అణుబాంబుతో బయలుదేరిన B-52 బాంబర్ను ఆపడానికి, అణుయుద్ధాన్ని నివారించడానికి నానా తంటాలు పడతారు. అసోంలో కనిపించిన ఆ ఖండాంతర క్షిపణిని చూసిన తర్వాత చాలా మంది అధికారులకు ఆ డౌటే వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. PMO, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, NIA, డిఫెన్స్ మినిస్ట్రీ రంగంలోకి దిగాయి. ఒక్కరిని కూడా వదలకుండా అన్ని రక్షణ ఏజెన్సీలను ప్రశ్నించాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్, ఇస్రో శాటిలైట్, డ్రోన్ల ద్వారా సేకరించిన ఫోటోల ఆధారంగా చెట్లతో కప్పబడిన రైలు లాంటి ఆకారంలో ఒక భారీ వస్తువు అక్కడ ఉందని అంచనాకొచ్చాయి. దీంతో నిజనిజాలు తెలుసుకునేందుకు సీనియర్ అధికారి నేతృత్వంలో మార్కోస్ గరుడ దళాలు హుటాహుటిన ఆ ప్రదేశంలో ల్యాండ్ అయ్యాయి. క్షిపణి ఉన్న ప్రదేశానికి వెళ్లిన NSA అధికారి ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే అక్కడున్నది క్షిపణి కాదు, తుప్పు పట్టిన ఓ రైలు. 40 ఏళ్ల క్రితం ఆచూకీ తెలియకుండా మాయమైపోయిన ట్రైన్ అది. ఇంతకీ ఏం జరిగిందంటే అది అస్సాంలోని తిన్సుకియా రైల్వే స్టేషన్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషన్. గువాహటికి ఈశాన్యంగా 480 కిలోమీటర్ల దూరంలో, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలో తిన్సుకియా ఉంది. 16 జూన్ 1976న ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ఓ రైలు ఆ చిన్న స్టేషన్కు చేరుకుంది. అప్పటికి వాతావరణం బీభత్సంగా మారింది. భారీ వర్షం పడే సూచన ఉండడంతో రైలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులందరూ ఆ స్టేషన్లోనే దిగిపోయి అష్టకష్టాలు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రైలును ఉపయోగంలో లేని సైడ్ లైన్ మీదకు మళ్లించి స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలోని ఓ కొండ మలుపులో ఆపేశారు. తర్వాత తిన్సుకియా రైలు ఇంజిన్ తొలగించి గూడ్స్ వ్యాగన్లకు తగిలించి పంపించారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలు వర్షం మొదలైంది. నిమిషాల వ్యవధిలోనే ఊరిని అల్లకొల్లోలం చేసింది. స్టేషన్ మాస్టర్తో సహా రైల్వే సిబ్బంది అంతా సహాయక చర్యలు, ఇతర రైళ్ల రాకపోకలను నియంత్రించే పనుల్లో బిజీ అయిపోయారు. రైల్వే స్టేషన్ కూడా 5-6 ఫీట్ల వరదలో మునిగిపోయింది. 2-3 రోజుల వరకు వర్షం కొనసాగడంతో అంతా ఈ హడావిడిలోనే ఉండిపోయారు. తిన్సుకియా రైలు బోగీల గురించి మర్చిపోయారు. రోజులు గడిచాయి. స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగీలపై తీగలు అల్లుకుపోయాయి. సైడ్ ట్రాక్ కూడా పూర్తిగా చెట్లు, తీగలతో కప్పుకుపోయింది. రైలు, పాములు, తేళ్లు, ఇతర జంతువులకు నివాసంగా మారిపోయింది. ఏళ్లు గడిచాయి. ఆ స్టేషన్లో పనిచేసిన సిబ్బంది రిటైర్ అయిపోయారు. తిన్సుకియా రైలు లోకో పైలట్గా పనిచేసిన డేనియల్ స్మిత్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. దీంతో ఆ రైలు గురించి సమాచారం చెప్పేవారే లేకుండా పోయారు. ఇలా అదృశ్యమైన రైలు తిరిగి 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలను గడగడ వణికించి బయటకొచ్చింది.